నేనైతే అసలుకి ఇప్పుడు ఏమి తినలేను, కొంచెం ఆరోగ్యం బాగుండలా నాకు. మధ్యలో ఎక్కడన్నా చూస్తా అస్సలు భయం వద్దు పెద్దయినా. లాగేసి దూది పెట్టు అంతే. నా చేత దీపించావమ్మో, నా ఒళ్ళు అంత రకంగా వచ్చింది. అయ్యో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నిద్ర అయితే బాగానే సాగిందండి, ఇబ్బంది లేకుండా రాత్రి. కాకపోతే అనుకున్న దానికంటే పెయిన్ ఎక్కువైపోయిందండి. అర్థమైపోయింది తగ్గదని. ఇప్పుడు కూడా వస్తూనే ఉంది. రాత్రి పడుకున్న తర్వాత అసలు ఉన్నటువంటి పెయిన్ స్టార్ట్ అయిందండి బాగా. నాకు పాత రోజులు మళ్ళీ గుర్తొచ్చినాయి. బ్యాక్ సైడ్గా తెలుస్తుంది బాగా. మళ్ళీ వెళ్ళి ఇంజక్షన్లో హాస్పిటల్ చుట్టూ తిరగాలి. పెద్ద ఆయనేమో పిలుస్తున్నాడు, ఏమి తినే పరిస్థితి కూడా లేదు. నేనైతే అసలుకి ఇప్పుడు ఏమి తినలేను, కొంచెం ఆరోగ్యం బాగుండలా నాకు. మధ్యలో ఎక్కడన్నా చూస్తా అస్సలు భయం వద్దు పెద్దయినా. కాదు, అది కాదు. నాకు కొంచెం కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అది నొప్పి వస్తుంది. ఏం తినలేను ఇప్పుడు అస్సలకి. నేను మధ్యలో కావాలంటే అక్కడ మధ్యలో ఆపి తాగుతా. మొహం కడుక్కుని ఫ్రెష్ అవుతాను. పర్లేదు కానివ్వండి. సరే, అనిల్. సరే, అయిపోయినాక కేకేయండి, బండి తీసుకొస్తా. సరే. అయితే అన్నాడు మా వాడు తీసుకెళ్తాను అన్నాడు మనవాళ్ళకి. పర్లేదు. అదండి పరిస్థితి. రాత్రి నుంచి అన్నం తినండి, అన్నం తిను, ఇది ఇది అని చెప్పాను. మీకు చెప్పలేదు కదా, మర్చిపోయాను. అబ్బో, రాత్రి పడుకున్న అదే వీడియో క్లోజ్ అయిపోయినాక లాస్ట్ వీడియోలో పెద్ద వచ్చి తీసుకెళ్ళాడు, గారిలో మళ్ళీ వస్తున్నాడు. ఇక నీళ్ళు ఉండేలే పెద్దయినా, మొహం కట్టుకుండా నీళ్ళు చెప్తాను అంటున్నాడు. గారెలు పెట్టారండి, అన్నం తినమన్నారు, పరమాణం ఇచ్చారు. నేనేం తినలేదు, 2 గారెలు తిని కొంచెం పరమాణం పోస్తే అది ఇక్కడ వద్దు దాంట్లో తాగి వచ్చాను. వచ్చి పడుకున్న తర్వాత స్టార్ట్ అయింది. ఏదేమైనా మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఏ సెలైన్ ఇంకోటం చూడాలి. నాకు తెలిసి ఈ బాధ అసలు ఏ పగొడకు కూడా రాకూడదు. ఏదైతే అయింది చూద్దాం. పెద్ద ఆయన మళ్ళీ వచ్చాడండి, డబ్బా తీసుకుని, నీళ్ళు తీసుకుని, పేస్ట్ తీసుకుని, పాతకాలంలో ఉపయోగించినటువంటి టంగ్ క్లీనర్స్ 2 తాటాకు ముక్కలు తీసుకుని వచ్చాడు. నీళ్ళు నా దగ్గర ఉండాలి పెద్ద అని చెప్పి పేస్ట్ వేసుకుని 2 తీసుకున్నాను. ఈ పెయిన్ ఏమో నిమిషంకి ఎక్కువైపోతుంది. నా ముందు చాలా జర్నీ ఉంది, ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళి ఇందాక ఎలాగో లాగితే ఇంటికి వెళ్ళినాక ఏదో ఒకటి చేయొచ్చు. టైం 7:30 అయిందండి, స్టార్ట్ అవుతున్నాను. కుయ్యో ముర్రో అంటా అండి 8 గంటలకైతే. అదిగో చూడండి, పొద్దున్నే తెల్లారుతుంది, మంచు. తెనాలి అయితే జస్ట్ ఎంటర్ అయ్యాను అనమాట. ఆ తెనాల్లో ఈ బొమ్మలు బాగా అట్రాక్టివ్గా ఉంటాయండి, రోడ్డు పక్కన భలే ఉంటాయి. ఈ స్తంభాలు కూడాను మధ్యలో ఏదో ఫారిన్ కంట్రీస్లో పెడతారు చూసారా, అట్లా ఉంటాయి. ఆ తెనాలి ఎంట్రన్స్లో అయితే ఏదో గణేష్ విగ్రహం ఉంటుందండి.
బాగుంటుంది. ఆ అట్మాస్ఫియర్ అంతా, రోడ్డు, ఆ చెట్లు బాగుంటుంది అనమాట, చుట్టుపక్కల కాలువలో. ఇక ఎలాగోలా బయటపడ్డాం అనమాట ఆ ఊరు నుంచి. ఇకపోతే తెనాలి వచ్చి చెరుకుపల్లి నుంచి వద్దామా లేకపోతే చందోల్లో ఎక్కదామా రోడ్డు అని చెప్పి ఒక తర్జన భర్జనలో ఉండగా నా కారన్న అయితే ఇటు నుంచి రమ్మన్నారు, నారాకోడూరు నుంచి. నారాకోడూరు అంటే గుర్తొచ్చిందండి. నారాకోడూరు వెళ్ళే దారిలో మన ఆటో ఏదైతే ఉందో కొన్న ఊరు కూడా ముందే ఉంటుందన్నమాట. ఆ ఊరు కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఇక తెనాలి మెయిన్ రోడ్లోంచి అయితే రైట్ తీసుకుని మనం ఫ్లైఓవర్ ఎక్కి అటు నుంచి వెళ్ళిపోవాలన్నమాట గుంటూరుకి. ఆ గుంటూరు దారిలో నారాకోడూరు ఉండిద్ది. ఇప్పుడైతే మనం ఫ్లైఓవర్ అయితే ఎక్కబోతున్నాం. పొద్దున చూడండి కాయలోళ్ళు 8 గంటలకు వచ్చేసారు, రోడ్డు పక్కన అమ్మేవాళ్ళు అనమాట. అదండి పరిస్థితి. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానండి, ఆ కారు దొరేటప్పుడు పెయిన్ మామూలుగా లేదు, అది నాకు మాత్రమే తెలుసు. లేకపోతే కిడ్నీలో రాళ్ళు ఉండి బాధపడ్డ ఎవరికైనా తెలుసు. అదనమాట పరిస్థితి. ఇకపోతే వడ్లమూడైతే వచ్చానండి, అదే దారిలోనే ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ సంగం ప్రొడక్ట్స్ తింటారో, పాలు కానీ, బాసుంది కానీ, దూద్పేట ఇట్లాంటివి సంగం అని బ్రాండ్ వేసి ఉంటాయి కదండి, ఆ సంగం డైరీ వడ్లమూడిలో ఉండిద్ది అనమాట. ఇదిగో చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇదే అసలుకి రాష్ట్రం మొత్తం పంపించేది అనమాట. ఇక చూడండి, దీంట్లో ఒక 3 రోజులు నేను చిన్నప్పుడు వర్క్ చేసానులేండి. అది లోపలికి వెళ్తే అదొక పెద్ద ప్రపంచం అనమాట. ఇక అదేవిధంగా ముందుకు వస్తుంటే మనకి విజ్ఞాన్ యూనివర్సిటీ ఉండిద్ది లెఫ్ట్లో. ఉదయం 6 గంటల నుంచి 8, 8:30, 9 గంటల దాకా ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ బస్సులు తప్పితే అసలు ఏవి కనపడవు అనమాట రోడ్ల మీద. అంత పెద్ద యూనివర్సిటీ అది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఒక సిస్టర్ అయితే మన సబ్స్క్రైబర్ అంట. అసలు ఆ కామెంట్ పెట్టినప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ కూడా మనకు సబ్స్క్రైబర్ అంటే మన వీడియోస్ చూస్తారనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఇక అదేవిధంగా ముందుకు వస్తే అది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి వేజెండ్ల అండి. వేజెండ్ల అదిగో చూశారు కదా, ఒక పైన ఉంది వేజెండ్ల 1 కిలోమీటర్ అని చెప్పేసి. ఇది వచ్చే ఆటో చూడండి, ఈ ఆటో కుర్రోడు ఎవరైతే ఉన్నారో ఆ కుర్రోడే మనకు ఆటో చూపించాడు అనమాట, మన ఆటో. ఇదిగోండి రైట్ సైడ్ రోడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఆ ఆటో లాగే కాడే మన ఆటో కూడా ఉండేది ఒకప్పుడు ఆ స్టాండ్లో అనమాట. అక్కడికైతే పట్టుకున్నాం వెళ్ళి ఆ ఆటోని. ఇక అయితే కొంచెం ముందుకు వస్తే ఇదిగోండి నారాకోడూరు. నారాకోడూరు నుంచి రైట్ తీసుకుంటేనేమో గుంటూరు వెళ్ళిపోతాం. మనమైతే లెఫ్ట్ తీసుకుని బాపట్ల రాబోతున్నాం అనమాట. ఈ స్పీడ్ బ్రేకర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్పీడ్ బ్రేకర్లకి నా నొప్పి అయితే ఇంకా దారుణంగా తయారైందండి, మామూలుగా కాదు అసలుకి. ఇంకా అది వర్ణనాతీతం అనమాట. ఇదిగోండి ఇటువైపు వెళ్తే మనం గుంటూరు వెళ్తాం, మనమేమో ఇటువైపు నుంచి బాపట్ల వచ్చామన్నమాట. అదండి విషయం. కారు పెట్టేసేది వెళ్తున్నానండి. ఇందాక దాకా ఏం తెలియలేదు కానీ కారులో ఈ బైక్ కుదుపులు వస్తుంటే పెయిన్ ఎక్కువైపోతుంది. నవ్వుతానే కనిపిస్తున్నా మీకు, బాధ మాత్రం వర్ణనాతీతం. అది ఒక రకంగా పిండేసినట్టుండిద్దండి పెయిన్. ఎవరికన్నా ఈ కిడ్నీలో రాళ్ళు ప్రాబ్లం ఉంటే తెలిసింది, వాళ్ళకే తెలిసింది ఆ ప్రాబ్లం అనేది. ఇంటికి వెళ్తే తర్వాత గట్టిగా పట్టుకో. థ్యాంక్స్ మీ నాన్న
మీ నాన్న డ్యూటీ మీరు తీసుకున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అనిల్ అయితే కార్కి వెళ్ళి వచ్చి అయితే అంతే పడుకున్నాడండి. నిప్పు అయితే ఎక్కువైపోతుందని. మా తాతగారికి ఫోన్ చేస్తే ముందు 3 అన్నాడు, తర్వాత 4 అన్నాడు. లే బయట గాలి కూర్చుంది, లే పైకి కూర్చునే పరిస్థితి లేదు. బయట మంచం ఎత్తపల్లె. నాకు స్టూల్ ఎత్తుకుని గబా 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 వెళ్తుంది. సితారా ఎందుకు అనుకున్నా చూస్తేనే వేస్ట్ మొగలుతాను కట్టేసింది. అండ్లు మొత్తం తోముతానని చెప్పానని అయితే తోముతుందండి. అంటే ఏం అవకాశం అయితే ఇయట్లేదు కదా వాళ్ళ అక్కయ్యళ్ళు. చింతలే సింక్ నిండా నీళ్ళు అయితే పోసావు. సరేతో వాళ్ళ మంచినీళ్ళకి వెళ్ళి వచ్చారు. నీ డ్యూటీ పాపం వాళ్ళే తీసుకున్నారు. సైకిల్కి చైన్ ఊడిపోయినా సరే. లే పైకిలే, ఏ నెట్ ఉంది? అది కేసు పిల్లినట్టు ఉండదు, నెట్టి వదిలినట్టుండదు, పిల్లినట్టుండదు, వదిలినట్టు ఎవడికి రావద్దు ఇది అసలు. అవును, ఆ కొడుకు కూడా రావడం చూసా. మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగితే ఎన్నో రకాల రోగాలు పోతాయంట. తెలుసు చూసారా, నేనే పెద్ద ప్రవక్తలాగా చదువుతున్నా. అది నేను ఇప్పుడు అనుభవం. అట్లా అంటే నా వృత్తి అట్లా ఉంటుంది అనుకోండి. ఎప్పుడు ఎక్కడ ఉంటానో వెళ్తూ ఉంటాం, ఉన్నప్పుడు తాగుతాం. కానీ మీరు టైం తీసుకుని రోజులో కనీసం 3 నుంచి 4 లీటర్లు తాగడం టార్గెట్గా పెట్టుకోండి. మీ రోగాలన్నీ పోతాయి. పెద్ద డాక్టర్ చెప్పాడు ఆయన ఫోన్లోనే, నేను చూసింది కూడా. సో దాన్ని నేను నెగ్లెక్ట్ చేయొద్దు. వాటర్ మాత్రం తాగుతూ ఉండండి. లేచి అంటే ఇంజక్షన్ చేయించుకుని, ఇంజక్షన్ సెలైన్ రికవరీ అవ్వాలంటే వాస్తవంగా నా ప్లాన్ ఏంటో తెలుసా? నేను ఉదయం 11 గంటలకే ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చి స్నానం చేసి ముద్దానం తిని వెళ్ళిపోవాలి. మనం 8 days టార్గెట్ పెట్టాం కదండి. వెళ్ళిపోతే ఈరోజు ఏమవుతుంది అంటే రేపు త్వరపోయినా కాస్త తగ్గినా కానీ ఇబ్బంది ఉండదు అనమాట. అట్లా ప్లాన్ చేశాను. ప్లాన్ మొత్తం పటాపంచర్ అయిపోయింది. ఈరోజు రేపు కల్లా తగ్గిపోతే రేపు పొద్దున్న వెళ్ళిపోతా. ఇప్పుడు మళ్ళీ మర్చిపోయా, టార్గెట్ చెప్పలేదు కదండి. నిన్న నేనైతే ఒక 500 పైన ఇవ్వలేను, వీళ్ళ కొనుక్కొచ్చే కదా. ఈరోజు అది 1500 రూపాయలు అనమాట ఆ వార్డుగా. నిన్న టార్గెట్ ఈరోజు టార్గెట్ 2000 రూపాయలు అయితే పూర్తి అయిపోయింది. కానీ ఆ 2000లో ఇప్పుడు మనకి సెలైన్కి బొక్క పడుద్ది. ఈ మొత్తం రేపు కూడా సరే, రేపు వెళ్ళిట్లో టార్గెట్ మాత్రం ఎట్టి పరిస్థితులు 8 రోజులు కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు మాత్రం పడుకుని మూల గారి అయ్యో కుయ్యో మొర్రో సరే బయట తప్ప మంచంలే గాలి కొడుతుందిలే. ఎక్కడ కొట్టింది ఫ్యాన్? పిల్లలు అంటున్నారు అందరు తేగలు తీసుకుంటే అంటున్నారు. మా నాన్న తేగలు ఎప్పుడు తీస్తాడు అంటున్నారు. మీ నాన్న లోపల మంచం మీద మూలకుతున్నాడు అని అంటున్నాను నేను. మేము తమ్మయ్యా, నాకు రావయ్యే. పిర్ర చూస్తే నాకు వెర్రి అన్నట్టు సినిమాలో ప్రతి డాక్టర్ పిర్ర చూస్తే వెర్రి పొడవాల్సిందే. నెక్స్ట్ ఐటమ్ సెలైన్. ఉలుకు పలుకు లాగా నట చూస్తా సెలైన్ పెడుతుంటే ఎందుకంటే దారుణమైన పరిస్థితులే అనుభవించే సెలైన్ ఒక లెక్క. మిమ్మల్ని అందరూ నీది పోతే ఎంతకంటే పెద్ద టాస్క్. 2 మాటలు రెండు గంటలకైతే మనది సెలైన్ అయిపోయిందండి. డాక్టర్ గారు నర్సు గారు అనుకుంటా రెడీగా ఉన్నారు సెలైన్ తీసేదానికి. తీయండి నర్సు గారు. తెలీదు చెప్పు. నర్సు ఏం చెప్పింది, ఫస్ట్ కింద పెట్టేది, ఇది క్లోజ్ చేయి, కిందకి
పూర్తిగా కిందకి. ఇదా పూర్తిగా కిందకి. వచ్చిందా? వచ్చిందా? అక్కడ ఆగిపోయినాయా? ఇట్రా అయితే తీ. అయ్యాడ దూది ఉండాలి. ఇదినా ఇది లేపేసి ముందు ఇది పెట్టను అంతేగా. దాని మీద చేసి దాని వదిలేసి స్టిక్కరు స్లోగా వెనకలాగు. మీద నాకు భయం. స్లోగా వెనకలాగు, ఏం కాదు. సితరకదికి చూపు లాగు, లాగేసేయి, దూది పెట్టు అంతే. నా చేత దీపించామో నా ఒళ్ళు అంత రకంగా వచ్చింది. అయ్యో వచ్చిందా? ఏమైతే బాగానే ఉందిగా. నాకు భయం. అది దానికి వచ్చేసి వత్త మా ఊరు జస్ట్ అట్లా పెట్టు, వత్తకూడదు. వత్తితే రుద్దిన వాపు వచ్చేసి కదండి. ఝాన్సీ చేత తీపిచ్చా. సెలైన అనంతరం అండి ఝాన్సీ కాస్త సగ్గుబియ్యం కాసింది. అంటే సగ్గుబియ్యం అంటే పాలు ఏం లేకుండా వేడి తగ్గడానికి కాస్త కుటుంబ సమేతంగా సగ్గుబియ్యం బాగున్నాయి వేడిగా. ఓన్లీ ఈ బెల్లము, నీళ్ళు, సగ్గుబియ్యం ఇవే తాగాలి బాగా వేడివేడిగా. చిక్కబడినకూడదు, మళ్ళీ పలసగా తాగాలి. ఇంకో బయటకు రా, నేను దాచుకుంటున్నా. ఆయన చక్కగా ఉండొచ్చు కదా వచ్చి. మా నాన్నకైతే అన్నం తీసుకెళ్తున్నా అండి. కొంచెం హుషారు వచ్చింది. నిప్పు ఉందండు కదలతండి తెలుస్తుంది. టైం అయితే 8 అవుతుందా? 8 అయితే అవుతుందన్నమాట. ఇలా అన్నయ్య వాళ్ళ దగ్గర అయితే ఉల్లిపాయల ఎండుమిరగాయలు తెచ్చుకోవాలంట. అందుకని ఏం కూడా నాతో పాటు వస్తుంది. నేనే నడవలేకుండా నన్ను పట్టుకుని లాగుతుంది బట్టి. నీ బరువు సగం నా మీద. అదండి విషయం. ఆయన ఎందుకుంటాడు ఖాళీగా టీవీ చూస్తూ ఉంటాడు. తలుపు తీయండి. ఆ గదిలో ఫ్యాన్ వేసి ఈ గదిలో కూర్చున్నా. హాయ్ గురు, హౌ ఆర్ యూ? ఏదో ఉందలే గురు అట్ట పర్లా ఒక రకంగా ఇందాకంటే. సరే తిను. దేని చిన్నపోయిన పని వేసుకున్నా. ఇటు పట్టుకున్నావు, ఇట్లా పట్టుకో. నేను ఇటు పట్టుకుంటా. లాగు తెస్తాను. లాగురు పండగ నీకు బన్నీలు. నా పరిస్థితి బాగాలేదు. ఆగయా బాబు. అన్నీ ఉండాలి కానీ ఆడుంటే తెలీదు. సరే వెళ్తున్నాం. ఏం కూర ఉండవు అమ్మాయి? మొబ్బి కోడిగుడ్లు, రొయ్యలా? కోడిగుడ్డు, బంగాళదుంప, మిల్లి మేకలు కూడా మొక్కారు మనిషికి. 3 గుడ్లు ఆ చెక్కలో ఇది పట్టు వేసుకోండి. పట్టంచుగా సితారా నిద్రపోకూడదు లేకపోతే అన్నం తినాలి. చొక్కా లేదు నీకు. నాకు కూడా ఇదేనా? ఇదేం పెరుగుతో మజ్జిగతో తినమన్నాడుగా. చేదుకు వచ్చింది ఏందో మరి, జ్వరం వచ్చినట్టు కాసినట్టు.